ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఇంతమట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపించుటకు శక్తిమంతుడు. ఈ నవంబర్ నెల 12వ తేదీ ప్రభు మిమ్మలను నడిపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించు మనకు ఆయనే కదా ఆధారం, ఆయనే కాపుదల, ఆయన వాక్యములే మనకు ఆత్మీయ ఖడ్గము. కనుక దేనిని గురించి మీరు చింతించకండి, దిగులు పడకండి, ప్రభువునందు ధైర్యంగా ఉండండి. సరేనా? ఈరోజు జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్నటువంటి ప్రియ కుటుంబములు మీతో కలిసి నిలిచి మీ కొరకు మాట్లాడడం, దేవుడు ఇచ్చేటువంటి ప్రవచన వాక్కు పంచుకున్నటలో మిక్కిలి సంతోషించుచున్నాను. అంత మాత్రమే కాదు, మీరు అనేకులకు షేర్ చేస్తున్నారు. అది తలంచి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మిమ్మలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను బహుగా ఆనందిస్తున్నాను. మీ ద్వారా అనేక ఆత్మలు విశ్రాంతి పొందుతున్నారు, బలపడుతున్నారు. ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, 1 కొరింథీ అదే 12వ అధ్యాయం ఒక్కొక్క కార్యము మనము విని అందులో దాగి ఉన్నటువంటి సత్యములను పొందుకుంటున్నాం. 12వ అధ్యాయం 10వ వచనములో, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి, భాషల అర్థము చెప్పు శక్తి. ఇది ఆశీర్వాదకరమైన కృపా వరము. ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 14:13లో భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చెయ్యవలెను పౌలు రాస్తున్నాడు. మనము ఆత్మలో నింపబడి ప్రార్థించేటప్పుడు దేవుడు భాషల వరమిస్తున్నాడు. మనము ఆత్మలో ప్రార్థిస్తున్నాం, అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు, ధైర్యం కలుగుతున్నది, ఒక విశ్రాంతి దొరుకుచున్నది. అదే సమయములో ఈ ప్రత్యేకమైన కృపావరములలో ఒకటి ఏమిటంటే, ఈ భాషల అర్థము చెప్పేటువంటి శక్తి. సాధారణముగా పరిశుద్ధాత్మ పొందుకున్న అనేకులు ఆత్మలో నింపబడి మరి అన్య భాషలు మాట్లాడుతున్నాం. అది దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి ఆరాధించడం. కానీ అన్య భాషలకు అర్థము చెప్పు వరము అంటే అది ఆత్మ వరములలో మరొక వరము అర్థమైందనుకుంటున్నాను. సాధారణముగా మనము మాట్లాడేటువంటి భాష దేవుని పొగడము, హెచ్చించడం, దేవునితో మాట్లాడడం. కానీ భాషలకు అర్థము చెప్పడం, ఆ ఇంటర్ప్రిటేషన్, అదొక గిఫ్ట్. నేను మీకేమి చెప్పాలని ప్రేరేపింపబడుతున్నానంటే, మీరు ఈ కృపను దేవుని యొద్ద నుంచి అడిగితే ఖచ్చితముగా ఆయన మీకిస్తాడు. ఆయనే మీ హృదయ వాంఛలను, కోరికలను, క్రియలను మీలో కలిగిస్తున్నాడని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో అంటున్నాడు కదా, ప్రభువా, నేను మాట్లాడేటువంటి అన్య భాష అర్థము మీరు నాకు బయలుపరిచినట్లయితే అది దేవుని ప్రజలకు ఆదరణగా ఉంటుంది, కొన్ని సందర్భాలలో హెచ్చరికగా ఉంటుంది కదా. ప్రభువుకు మహిమ కలుగునుగాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్థలములో అందరూ ఆత్మవశులై ప్రార్థిస్తూ ఉన్నారు. అక్కడ రక్షింపబడనటువంటి ఒక నామకార్థపు క్రైస్తవుడు వెళ్ళి ఆ ఆలయంలో వెనుక కూర్చొని ఉన్నాడు. అక్కడ మాట్లాడేటువంటి మాటలన్నిటినీ ఎగతాళి చేస్తూ ఆ అన్య భాషలు మాట్లాడేటప్పుడు ఏదో కేకలు వేస్తున్నారని ఎగతాళి చేస్తున్నాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా అక్కడ ఉన్న ఒక సేవకురాలు, ఒక దైవజనురాలు ఆత్మ పూర్ణురాలై ఆంగ్లంలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ తల్లికి ఇంగ్లీషే తెలియదు, ఆ ఆంగ్లంలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ యొక్క స్వరము, ఆ అర్థము అతనికి అర్థమవుతుంది. భయపడ్డాడు. ప్రభు హెచ్చరిస్తున్నాడు, పరిశుద్ధాత్మని నీవు తృణీకరిస్తున్నావు, విరోధముగా మాట్లాడుతున్నావు. ఇద్దరూ అలాగే ప్రభు అని మోకరించి అప్పగించుకున్నారు. ఇది జరిగిన సంఘటన. అందువలన ఈ కడవరి దినాలలో ప్రభువా, ఈ కృప నాకు ఇవ్వండి అని అడుగుతారా? ఖచ్చితంగా ప్రభు మీకిస్తాడు. ఆ అభిషేకములో నింపబడగా ప్రేమతో చెప్తున్నాను, ఈరోజు కొంత సమయం తీసుకొని ప్రార్థనలో అభిషేకములోనికి వెళ్ళండి. అనుదినం పరిశుద్ధాత్మునితో నడుస్తున్నాము కదా, ఈ దినము నడిపిస్తాడు. ప్రార్థించుదాం. మంచి తండ్రి, యేసు నామములో ఈ కృపను మీ బిడ్డలకు ఇవ్వబోతున్నారు. అందుకోసమే ఈ నవంబర్ 12వ తేదీ ఈ మాటను నోటిలో ఉంచారు.
బిడ్డలందరి మీద, పిల్లలందరి మీద మీ కృప ఉంచండి. ఈ దినం బిడ్డలు చేయబోయే ప్రతి దాని మీద మీ హస్తం ఉంచండి. దైవిక సమాధానం ఇంటిని ఆవరించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.